రోజు మన గెస్ట్ దేవోభావంలో రాబోతున్నారు నిరోష గారు ఫ్రమ్ హైదరాబాద్. సో లెట్స్ వెల్కమ్ హర్. నందమూరి నాయక అందమైన కానుక ముందుంది చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చెయ్యక తాకని వెతనివి తీరా. జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుచార వంగ చేలో. నందమూరి నాయక అందమైన కానుక ముందుంది చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చెయ్యక తాకని వెతనివి తీరా. హలో నిరోష గారు. హాయ్ హరియానా గారు, వెల్కమ్ టు వంటస్టిక్. నేను చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కనిపించేస్తుంది కదా, చాలా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. తగలదురా దేవుడా, ఏం అనిపించలే రోజు చూసి చూసి అట్లా అంటే ఏడుపు కొట్టు మొహంలాగా అనిపిస్తుందా? అట్లే అనిపించట్లా, ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుందా? అసలు ఏమనిపిస్తుంది? టార్చర్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? అవన్నీ అబద్ధం అని ఒక మాట చెప్పొచ్చు కదా. సరే మీకోసం అవన్నీ అబద్ధం. నోరు మీరా బొబ్బట్టు. అంటే ఎవరు నోరు చెప్పలేదు, నోరు మీ అన్నావు కదా. ఓ నా నోరు వేయడానికి వచ్చావా? అది ఓ గాడ్ సారీ. మా గొడవలు ఇలానే కొనసాగుతుంటాయి. ఈ రోజు మా గెస్ట్ దేవోభావాలో మీరు ఏం చేయబోతున్నారు? అంటే గోంగూరతో ఒక ఐటమ్ చేయాలనుకుంటున్నాను. అంటే గోంగూర పచ్చడి, గోంగూర పప్పు అందరికి కామన్, కానీ గోంగూర పులుసు కూర చేద్దాం. గోంగూర మటన్ తెలుసు, గోంగూర రొయ్యలు తెలుసు, గోంగూర పులుసు కూరనా? కొంచెం డిఫరెంట్ గా ఈజీ మెథడ్ తో. వంటాస్టిక్ అంటే డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి డెఫినెట్ గా మనం ట్రై చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. గోంగూర పులుసు కూర. సో ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకుందాం. ఫస్ట్ ఒక కప్ వాటర్ వేసుకుందాం. నన్ను అడిగి నేను హెల్ప్ చేస్తా. నువ్వు రోజు కష్టపడుతున్నావు కదా, ఇప్పుడు నేను చేయని. ఓకే, కానీ అట్లా వాటర్ సెంటిమెంట్ తో కొట్టేసిందిరా. ఇన్ని రోజులకు నా నీ కష్టాన్ని మీద సింపతి చూపిస్తుంది. మీరు ఎలాగ గుర్తించట్లేదు, నేను అట్లీస్ట్ నేనైనా గుర్తించాలి కదా. కరెక్ట్ చెప్పారు మేడం. 1.5 కప్ వాటర్, మనం 1.5 కప్ వాటర్ వేసుకున్నాం కదా. అయిపోయింది. సేమ్ టైము మనం గోంగూర కూడా వేసుకుందాం. ఎంత గోంగూర కట్ట తీసుకున్నారా? ఒక కప్ అంటే ఒక కట్ట. ఇందులోనే సేమ్ టైప్ మనం ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిర్చి. చాలా లిమిటెడ్ పీపుల్ కే అలౌడ్. నా చేతి వంట, నాతో ఫ్రెండ్షిప్. ఓకే, ఫస్ట్ ఆనియన్ వేసుకున్నాం, వెంటనే పచ్చిమిర్చి, సేమ్ టైం టమోటా. టమాటా గోంగూర రెండు కలిపేస్తే తీయగా బాబా? తీయగవదు, అంటే మనకి గోంగూర అనేది కొంచెం పులుపుదనం ఉంటుంది, దాన్ని టమాటా కొంచెం బేస్ట్ చేసి ఈక్వల్ గా చేస్తుంది. ఓకే. పసుపు, ఓకే. సేమ్ టైం కొంచెం కారం. యాక్చువల్లీ ఇందులో కూడా వేసుకోవచ్చు, లేదంటే మనం పోపులో కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం వేసుకున్నాం కదా, పోపులో కూడా కొంచెం వేసుకున్నాం. అండ్ మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. ఐరన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ లైఫ్ లో. సో మీకు ఫుడ్ ఫామ్ లో ఏ రూపంలో దొరికినా ప్రాపర్ గా తినండి. మరి అతివృష్టి అనావృష్టి కూడా చేయొద్దు. ఓవర్ గా ఉన్నా కూడా కష్టమే. అంటే ఏదైనా లిమిట్ లో ఉండాలండి. ఎస్. రెగ్యులర్ ఏం చేస్తారండి మీరు? అంటే ఈ కుకింగ్ కాకుండా ఇంట్లో మీ ఆయనతో గానీ, మీ పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. ఇక్కడికి వచ్చింది కూడా ఒక అమ్మాయి. పాపకి ఎంత ఏజ్ ఉంటది? నువ్వెంత అనుకుంటున్నావు? 8, 6, 7 అనుకుంటాను. మీరెంత అనుకుంటున్నారు? నేను అంతే అనుకుంటున్నాను, ఎందుకంటే కాంతంకి ఎప్పుడో ఒక చెల్లి కావాలి. సో చెల్లి కోసం చెల్లెనే యాడ్ చేసుకోవచ్చు. మా పాప 18 years, బీటెక్ సెకండ్ ఇయర్. ఇంత యంగ్ ఉండి, మీరు ఇంత యంగ్ ఉండి ఒకసారి మీ పాపం పిలుద్దాం, పిలవండి స్టేజ్ మీదకి. ఖచ్చితంగా మీరు పిలవండి. శ్వేత, శ్వేత రామా ఒకసారి. ఈమె మీకు చెల్లిలా ఉంది. కూతురు ఎక్కడండి? నేనే కూతుర్ని. ఒరే ఏంట్రా ఈ ఫ్యామిలీ అంత అందం తినేలా ఉంది. అదే నాకు అందమా అక్క చెప్పు, అందమా చెప్పు ఒక్క మాట. థ్యాంక్ యూ రా. ఈ ఒక్క మాటతోటి జేబులు లేకుండా ముడుచుకొని చెప్పాడు చెల్లి కావాలన్నాడు. ఇదిగో చెల్లి, 18 ఏళ్ళ చెల్లి, 40 ఏళ్ళ ముసలోడు పక్కన. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. బాబు ఎంత వయసు ఉంటది? పాప, ఇంకో పాప. ఆమె పెద్దదా ఈమె పెద్దదా? ఈమె పెద్ద, కానీ చూడడానికి ఆమె పెద్దదానిలాగా ఉంటుంది. డాన్సింగ్ తో పాటు సింగింగ్ గానీ మనకి ఏమైనా హాబీస్ ఉన్నాయా మీకు? లేదు, చాలా వరకు షోకి వెళ్తాను. ఎనీ షో. షోలో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా ఇష్టం. యాంకరింగ్ ఏమైనా చేస్తారా? హరియానా గారు ఉండగా నేను ఎందుకు నాదేముందండి, ఎవరి టాలెంట్ వాళ్ళది. వద్దు, ట్రై చేయొద్దు. చేయండి పర్లేదు, ఎవరి టాలెంట్ వాళ్ళది అంతే. అంటే నాకు కూడా బోర్ కొడుతుంది రోజు ఒకరే, ప్రతి రోజు నెల అయితే. మీ చెల్లిని పంపిస్తా. అంతే. ఏంట్రా అన్ఫేర్? మేడం అంత ఫేర్ ఉంటే అన్ఫేర్ అంటావేంటి? దిల్ పసంద్ మొకమోడా. పాపం కదా.
అది ఓకేనా ఇప్పుడు నువ్వు రెచ్చిపో కొంచెం కుకింగ్ గురించి మాట్లాడదామా మళ్ళీ ఇట్లనే ఉంటుంది అది. సో ఇది ఉడకడానికి ఇంకెంత టైం పట్టొచ్చు? 5 minutes 5 minutes. సో ఇది ఆల్మోస్ట్ 5 minutes అయిపోయింది, 5 చూద్దామా? minutes అయిపోయింది. ఇది మనం పక్కకు కొంచెం పెట్టేయండి. smash ఉడికిపోయింది కూడా. చేసుకుంటూ సో ఇప్పుడు ఏం కావాలి? కొంచెం స్మాష్ చేసుకుందాం ఇది. ఓకే అంటే పప్పు కొద్ది రుబ్బాలి. మీరు అసలు ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? మమ్మీ చెప్పింది. ఏదైనా ఊర్లో ఫేమస్ ఇది? ఊర్లో అంటే గుంటూరు సైడ్ బాగా తింటారు. ఓ గుంటూరు స్పెషల్ ఇది. గుంటూరు స్పెషల్. మీకు ఇంకోటి తెలుసా? యాక్చువల్ గోంగూర మా ఇంట్లో నేను ఒక్కరిదాన్నే తింటా. ఓ మీ పాప కూడా తిందా? పాప గానీ హస్బెండ్ గానీ ఎవ్వరు తిన్నారు అసలు ఇంట్లో. పాపం ఎందుకండి గోంగూర అంటే అంత అందుకే ఐరన్ నచ్చట్లేదు? టాబ్లెట్స్ వేసుకుంటారు వాళ్ళు. మీరు ఇంత ఫాస్ట్ ఉన్నారు కదా, మీ ఇంట్లో ఎవరైనా మీకు భయపడతారా లేకపోతే మీరు ఎవరికైనా భయపడతారా? ముగ్గురు భయపడతారు. అంటే మీరు అంత ముగ్గురు మీ భయపడతారా? కంట్రోల్ లోనే ఉందన్నమాట. అంటే అలానే కాదు, మా హస్బెండ్ చెప్పింది నేను వింటా, నేను చెప్పింది మా హస్బెండ్ వింటారు. కాకపోతే ఫైనల్ గా మీకు భయపడతారు. మేము చెప్పింది నడుస్తుంది ఫైనల్ గా. ఆ, అండర్స్టాండింగ్ మీద వెళ్ళిపోద్ది అంతే. అంతేగా. అట్లేం అనిపించట్లేదు ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం చూస్తే. వెళ్ళి చూడు, నువ్వు వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండు. ఓ 2 రోజులు ఉండొచ్చా? మేడం మీరు కొన్ని రోజులు టీచింగ్ ఫీల్డ్ ఉన్నారు కదా, ఉన్నాను. అంటే ఇప్పుడు బుక్స్ ఎక్కువ చదువుతారా, ఫోన్ ఎక్కువ చూస్తారా? ఫోన్ ఎక్కువ. ఒక వారం రోజులు ఫోన్ వేయకపోతే మీ పరిస్థితి ఏంది? అప్పుడు బుక్స్ మీదకి వెళ్తాం షిఫ్ట్ అవుతారా? ఖచ్చితంగా. ఓకే గుడ్. అవరారా ఫోన్లు ఉన్నాయి, ఫోన్ కంటే ముందు టీవీ ఉండే, టీవీ కంటే ముందు రేడియో ఉండే, రేడియో కంటే ముందు న్యూస్ పేపర్ ఉండే, న్యూస్ పేపర్ కంటే ముందు డప్పు కొట్టి చెప్పేవాళ్ళు దండోరా. దండోరా చేసేవాళ్ళు. కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే అతివృష్టి అవుతుంది లేదా అనావృష్టి అవుతుంది. ఏదో అయితే ఉంటది. అంతే కదా. సో ఇది వేడెక్కేసింది, నెక్స్ట్ పోపు వేసుకుందామా? ఆయిల్. సో ఈ రోజు మేము తాలింపుకు వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫిజికలీ రిఫైన్ రైస్ బ్రెయిన్ ఆయిల్, కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తూ హెల్దీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. సో ఇటు తాలింపు వేసేసుకుంటున్నాం, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అటువైపు. సో తాలింపు వేసేసుకుందామా? లెట్స్ గో. కొంచెం ఆవాలు, ఇది జీలకర్ర ఎంత వేసుకున్నా పర్వాలేదు. జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు వేసేసండి మొత్తం. వెల్లుల్లిపాయలు అట్లా గోంగూరలో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. మీకోసం. థ్యాంక్ యూ. ఎండుమిర్చి. సో నిరోష గారు, ఇది చెప్పండి. పులుసు కర్రీ కదా, దేంతో తింటే బాగుంటుంది? ముద్దపప్పు అన్నంతో కూడా బాగుంటుంది. ఓ ముద్దపప్పు, అన్నము, పులుసు. కొంచెం జరుగుతారా? క్రేజీ కాంబినేషన్ లా ఉంది. ఇప్పుడు ఇది చట్పట్లాడుతుందా? కారం. కొద్దిగా మీరు అన్నారు తాలింపులో కారం పొడి వేసుకోవచ్చు అని. వేసుకుందాం. ఘాటుగా అయిపోద్దేమో. లేదు, ఎందుకంటే గోంగూర మనకు కొంచెం పుల్లదనం ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అందులో పచ్చిమిరపకాయలు, కారం పొడి వేసుకుని తాలింపులో కూడా చూసుకుని కారం పొడి వేసుకోవాలి. కాంతం, నువ్వు ఇట్లాంటి వంటలు ఉండొచ్చు కదరా? నేను అంటే ఇట్లా ట్రై చేస్తాను మేడం రెగ్యులర్ గా, కాకపోతే డిఫరెంట్ గా మీకోసమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రై చేస్తాను అన్నట్టు. చేసుకొని నువ్వే తింటావు అయితే. లేదు వెరైటీలు అంటే నేను చెప్పాలి కదా. ఎక్కువ తినేది ఏమంటే ముంగిసలాగా అని చూస్తావేంద్రా? ఎక్కువ